ఇక్కడ ఉన్న కొండ మీద ఒక హిస్టరీ అయితే ఉంది. ఎవరైతే మైనారిటీ అవ్వని అమ్మాయిలు ఉంటారో ఆ అమ్మాయిలు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కాశీబుగ్గ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో కూర్చోబెట్టి చేప మీద వాళ్ళకున్న కీడు అయితే పోతుందంట. సో కూర్చున్న తర్వాత ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి ఏమీ తెలియదు. అది కాశీ నుంచి వస్తుందని ఇక్కడ పెద్దలు చెప్పడం జరుగుతుంది. సో వాటర్ దగ్గర స్నానం చేపించి స్నానం చేసిన బట్టలను ఇక్కడే విడిచేసి కొత్త బట్టలు వేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఎవరైతే మైనారిటీ అవ్వని అమ్మాయిలు ఉంటారో వాళ్ళైతే మైనారిటీ అవుతున్నారంట. సో ఈ ప్రాసెస్ పెద్దల నుంచి వస్తుందంట. ఇక్కడ ఈ కొండ ఎలాగుంది, ఇప్పుడు ఆ ప్లేస్ ఎలాగుంది ఏంటనేది మీకైతే నేను చూపెట్టబోతున్నాను. చూడండి గైస్, ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుంది. గైస్ చూసారు కదా, లేడీస్ని అయితే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చేపలు ఉన్నాయి కదా, ఈ చేపల మీద కూర్చోబెట్టి ఇక్కడ కుండలో ఏదో చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ కాశీబుగ్గ అనే వాటర్ వస్తుంది. ఆ వాటర్ దగ్గర స్నానం చేయడం జరుగుతుంది. స్నానం చేసిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని స్నానం చేసిన బట్టలు ఇక్కడే విడిచేసి కొత్త బట్టలు వేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేయడం వల్ల వాళ్ళకున్న కీడు అది పోతుందని ఇక్కడ ఉన్న నమ్మకం. ఇలా జరిగిన తర్వాత వాళ్ళు మైనారిటీ అయితే అవుతున్నారంట. ఈ ప్రాసెస్ ఇక్కడ ఉన్న పెద్దల్ని అడగడం జరిగింది నేను. ఇది కొన్ని పూర్వం పెద్దల నుంచి అయితే వస్తున్న ఆచారం అంట. ప్లేస్ అయితే మీరు చూడొచ్చు, ఇలా ఉంది ఇక్కడ.